హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. మా సొసైటీలో ఈ వేస్ట్ ప్రోగ్రాం జరిగింది. ఈ వేస్ట్ ప్రోగ్రాం అంటే టీవీలు, ల్యాప్టాప్లు, మొబైళ్ళు, కంప్యూటర్స్, డెస్క్టాప్స్ ఇవన్నీ పాడైపోతే ఎక్కడంటే అక్కడ వేస్తే ఎన్విరాన్మెంటల్కు చాలా హానికరం. కాబట్టి మా సొసైటీకి శ్రీముక్తి సంఘటన వాళ్ళు వచ్చి అన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకుపోయినారు. ఇలా తీసుకొని పోయిన వాటిని బాగా ఉంటే వాటిని పూర్ పీపుల్స్కి ఇస్తారు. బాగా లేకపోతే వాటిని రిపేర్ చేయించి మళ్ళీ వాళ్లకు ఇస్తారు. మా సొసైటీలో బట్టలు, సైకిళ్ళు కలెక్షన్ కూడా చేసినారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వస్తువులు ఎన్విరాన్మెంటల్కు హాని జరగకుండా శ్రీముక్తి సంఘటన వాళ్ళు ఇలా చేస్తారు. మా సొసైటీలో చాలామంది టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఇచ్చినారు. మనం ఇలా ఇవ్వడం వల్ల అవసరమైన వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది. ఎన్విరాన్మెంటల్ను కాపాడిన వాళ్ళం కూడా అవుతాము. ఇలా మనం ఎన్నో వస్తువులు రోజు పాడవేస్తూ ఉంటాము. కానీ 6 monthsకి ఒకసారి మా సొసైటీకి శ్రీముక్తి సంఘటన వాళ్ళు వచ్చి ఇలా కలెక్షన్ చేసుకొని పోతారు. మా సొసైటీలో ఇలా ప్రతి సంవత్సరము ఈ వేస్ట్ కలెక్షన్ చేస్తాము. వీళ్ళందరూ శ్రీముక్తి సంఘటన వాళ్ళు. ఇలా తీసుకుపోయిన బట్టలు, చెప్పులు, టీవీలు, కంప్యూటర్లు వాటిని సపరేట్ చేసి ఎవరికి ఏ వస్తువులు అవసరమవుతాయో వాళ్లకు ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బట్టలు, చెప్పులు ఇవన్నీ వీటన్నింటిని వాళ్ళకి ఇస్తారు. इथे सीतेच ते उचलू लागतात ते फक्त आपल्या रेकॉर्डसाठी असं काय हे नाही. వీటన్నింటినీ ఇలా ట్రక్కులో తీసుకొని పోయి అక్కడ శ్రీముక్తి సంఘటన వాళ్ళు వీటిని సపరేట్ చేసి ఇస్తారు. సైకిల్స్ను పల్లెల్లో ఉండే పేద ప్రజలకు ఇస్తారు. వాళ్ళకు స్కూల్కి వెళ్ళడం రావడం దూరంగా ఉంటుంది కాబట్టి ఇలా సైకిళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు కలెక్ట్ అయ్యాయో. అలాగే టీవీలు, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా కలెక్షన్ చేసినారు. మా సొసైటీ చాలా పెద్దది, 1000 ఇళ్ళు ఉంటాయి. మా సొసైటీ పేరు మిలీనియం టవర్. మిలీనియం టవర్ను ఒకసారి వీడియో చేస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లు అవన్నీ కూడా మా సొసైటీలోనివి. अच्छा भाई और आओ दे थैंक यू. పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో వేస్ట్ వస్తువులు తీసుకొని
తీసుకొని వచ్చి ఇచ్చినారు. ఇక్కడ చూడండి, పిల్లలు కూడా అన్నీ తీసుకొని వచ్చి ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఇతను ట్యాబ్, మొబైల్ ఫోన్స్ అవన్నీ ఇచ్చినాడు. చూడండి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రిక్ వస్తువులు వచ్చాయో, రిమోట్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఇచ్చినారు. మా సొసైటీలో చెత్తను కూడా 2 సపరేట్ భాగాలుగా చేస్తారు. ఒకటేమో కూరగాయలది, వాటిని వెట్ కలెక్షన్ చేస్తారు. ఇంకొకటి ప్లాస్టిక్ సామాన్లు, వాటిని ఇంకొకటి ప్లాస్టిక్ వస్తువులు, పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలు, వీటన్నింటిని కూడా సపరేట్ చేస్తారు. ఇలా సపరేట్ చేసిన వాటిలో వెట్ కలెక్షన్ దానిలో కూరగాయలు అవన్నీ వేసి ఉంటారు కాబట్టి దాన్ని కంపోస్ట్గా చేస్తారు. ప్లాస్టిక్ వస్తువులను వాటిని రీసైకిల్కి పంపిస్తారు. మట్టిలో ప్లాస్టిక్ వస్తువులు అవి కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి వీటిని ఇలా కలెక్షన్ చేసి రీసైకిల్గా మారుస్తారు. కూరగాయలది కలెక్షన్ కంపోస్ట్ చేసిన తర్వాత చెట్లకు వాటికి వేస్తారు. ఇలా వేయడం వల్ల చెట్లు కూడా బాగా పెరుగుతాయి. ఈ అబ్బాయి చూడండి, ఇక్కడ గేమ్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇంకొక అబ్బాయి కంప్యూటరు, ల్యాప్టాప్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు. మా సొసైటీలోని ప్లాస్టిక్ వస్తువులు, పాల ప్యాకెట్లు వీటన్నింటిని కూడా సపరేట్గా చేస్తారు. రెడ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు శ్రీముక్తి సంఘటన వాళ్ళు ఇలా కలెక్షన్ చేసుకొని తీసుకుపోతారు. ఇలా తీసుకుపోయిన వాటిని పేద ప్రజలకు ఇస్తారు. ఇక్కడ చూడండి, ఈమె ఒక ట్రాలీలో పెట్టుకొని తీసుకొని వచ్చింది. మా సొసైటీలో ఇలా ఈ వేస్ట్ కలెక్షన్ చేయడం అందరూ బాగా ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.